ఇమ్రాన్ అన్న వీడియో పెట్టడం వల్ల ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందో ఒకసారి వీడియో చూడండి. జెన్యున్ గా మీలో ఒక్కడు మీ ముందరికి వచ్చి మాట్లాడుతున్నాడు. సబ్స్క్రైబర్స్ అంటే మా వల్లే కదా మీరు పెరిగినారు ఆ లెవెల్ కి. అంటే మాకు వాల్యూ లేదా? మీరే కంటెంట్ ఇవ్వండి, నేను ఆ కంటెంట్ మీకోసం చేసి పెడతా, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల వచ్చిండే మనీని మీరు చెప్పిందే దానికి నేను యూజ్ చేస్తానని నేను మీకు మాటిస్తున్నా. సో కమెంట్స్ అయితే నేను ప్రతి ఒక్క దానికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కమెంట్ చూసాను, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్నిటికీ క్లారిటీ ఇస్తాను. నేనేమి పని పాట లేకుండా పోలేదు. నేను మంచి ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాను, అందరికీ హెల్ప్ చేయాలని ఒక్క ఉద్దేశంతో వెళ్ళాను. కానీ అందరూ ఆల్మోస్ట్ 90% అర్థం చేసుకున్నారు. ఎవరో కావాలని కొన్ని 10% పెట్టిండొచ్చు, కానీ నేను ఇలా జెన్యున్ కమెంట్స్ అందరూ ఫేస్ చేశారని తెలీదు. ఎందుకంటే అందరూ క్రియేటర్స్ వెళ్ళారు అక్కడికి. నేను కూడా నా జాబ్ వదులుకుని నేను క్రియేటివిటీగా వెళ్ళాను, అంతేగాని వేరే ఉద్దేశంతో వెళ్ళలేదు. ఇలాంటి కమెంట్స్ వస్తాయని అస్సలు అనుకోలేదు. చూడండి ఏమేమి వచ్చాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కమెంట్స్ అయితే, ఇప్పుడు నువ్వు ఇమ్రాన్ అని కలిసేకపోయినావా, బ్యాట్ చేసేకపోయినావా? సరే బ్యాట్ చేసాక నేను ఎందుకు పోతా? నా వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. అన్న అకౌంట్ హ్యాక్ అయినప్పుడు కూడా నేను వీడియో పెట్టా, సరేనా? నేను ఎవరి కోసం నేను ఓన్ గా వాయిస్ నేను చేయలే. ఫస్ట్ నేను అప్పుడే చేశా, అన్న అకౌంట్ హ్యాక్ అయింది, అందరూ సపోర్ట్ చేయాలి, అందరూ చేయండి అని చెప్పేసి. అలాంటిది ఈ మాట నన్ను ఎలా అంటావు బ్రదర్? నువ్వు అన్నని బ్యాట్ చేయాలని నేను ఎందుకు అనుకుంటా? అక్కడికి వెళ్ళాక కదా అన్న ఏంటి అనేది నాకు ఒరిజినాలిటీ తెలిసింది. ఎన్నో ఆశలతో వెళ్ళింటా, ఎంతో హ్యాపీనెస్ తో, కానీ ఎంత బాధపడాలో నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి ఏడ్చుకుని వెనక్కి వచ్చే అంత దుష్ట పరిస్థితి నాకెందుకు చెప్పండి? అంటే ఇక్కడ ఎంతో మంది కామెంట్ చేశారు, మేము వెళ్ళి అక్కడ అనుభవించాము, అలా ఫేస్ చేశామని. నేను అస్సలు అనుకోలేదు ఇన్ని కమెంట్స్ వస్తాయి, ఇంతమంది ఫేస్ చేశారని. అంటే సబ్స్క్రైబర్స్ అంటే మా వల్లే కదా మీరు అలా పెరిగినారు ఆ లెవెల్ కి. అంటే మాకు వాల్యూ లేదా? ఇంకొక కమెంట్, ఇమ్రాన్ అన్న మీద నువ్వు అలిగేషన్స్ చేస్తున్నావు, నీ వీడియోస్ క్లిక్ కావాలని పెట్టాడు బ్రదర్. ఇలా చాలా ఉన్నాయి. అయినా నాకు అవసరం ఏంటి బ్రదర్ వాళ్ళని నేను అలిగేషన్ చేయడం ఏంటి? నేను ఒక సబ్స్క్రైబర్ గా అన్నని ఇష్టపడే కదా వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాకే కదా నాకు రియాలిటీ ఏంటనేది తెలిసింది. నా ఎక్స్పీరియన్సే కదా మీకు షేర్ చేస్తున్నా. ఒక సబ్స్క్రైబర్ వస్తే వాళ్ళకి కనీసం మర్యాద ఉండదా? మా వల్లే పెరిగి మరి మమ్మల్ని అలా చీపో చూస్తారే, అక్కడి నుంచినే కదా మీరు ఇక్కడికి వచ్చింటారు. నాకు కన్నడలో కూడా, అంటే మాది కర్ణాటక అన్నమాట, కన్నడలో కూడా నన్ను పిలుస్తున్నారు కన్నడలో చేయి బ్రదర్ అని. కానీ మన తెలుగు వాళ్ళ మీద నాకు చాలా నమ్మకం ఉంది, అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారని. అందువల్ల నేను తెలుగులో చేస్తున్నా. సో మీరే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకా నేను తెలుగులో చేసి నాకు ప్రయోజనం లేదు గైస్. సో మీరు నన్ను కంప్లీట్ గా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నా. ఇక్కడైతే ఒక బ్రదర్ కమెంట్ పెట్టాడు, నీకు అంత దూరం పోయాక మనీ ఉంది, తినేకి గతిలేదా మనీ అని పెట్టాడు. బ్రదర్ మనీ లేక కాదు, నేను అంత దూరం వెళ్ళాను, నైట్ అంతా నిద్ర లేకుండా ట్రైన్ లో, అండ్ ప్లస్ మార్నింగ్ రీచ్ అయ్యాను. అన్న నేను ఇంకా బయటకు వెళ్తే అన్న ఎక్కడ బయటకు వెళ్ళిపోతారో, మళ్ళీ మిస్ అవుతుంది, ఇంత జర్నీ వేస్ట్ అవుతుంది, స్ట్రగల్ అవుతాను అని చెప్పి అడ్రస్ కూడా తెలియకుండా ఫైండ్ అవుట్ చేశాను. ఆ హ్యాపీనెస్ వేరే ఉండే. నేను బయటకు వెళ్ళిపోతే భోజనానికి అన్న ఉండరు, మళ్ళీ అన్న మిస్ అవుతారు. అందువల్ల కష్టమైనా పర్లేదు అని నేను ఓపికతో వెయిట్ చేశాను. మధ్యాహ్నం అయిపోయింది, 1:30 అయింది, అప్పుడు నా వల్ల అవ్వలేదు. అండ్ ఇంకొంతమంది చెప్పారు ఏమని, ప్రైవసీ అది మీరు చూడకూడదు తప్పు అని ఒక 2-3 చెప్పారు. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. నేను డైరెక్ట్ గా ఈ టైంలో, అంటే డే టైంలో వెళ్ళింటే నేను అదొకతరా. నేను మార్నింగే వెళ్ళాను, సన్నీ అన్న మీట్ అయ్యాను, సన్నీ అన్న చెప్పారు ఎవరు లేరు, అన్న ఒకరే పనుకోండారని. అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా. సో ఎవరు వెళ్ళలేదు, అది క్లియర్ గా తెలుసు. సో నాకు కామన్ సెన్స్ ఉంది, నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. నేనేమి అందరిలో తొంగు చూసే అంత సెన్స్లెస్ యూజెస్ పిలో కాదు. కొంచెం ప్రైవసీ అనేది తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు, ఎడ్యుకేటెడ్ కాబట్టి. అండ్ ఎడ్యుకేటెడ్ కాదు, దానికి సంస్కృతి అనేది ఒకటి ఉంటే చాలు, ఎడ్యుకేషన్ అవసరం లేదు. మా ఇంట్లో అలా పెంచలేదు, మా ఇంట్లో మమ్మల్ని బాగానే పెంచారు, రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసు. అండ్ నేను కూడా అక్కడికి వెళ్ళాకే మనకి రియాలిటీ తెలిసింది అనమాట. కామెంట్స్ మీరు చూడొచ్చు, నేను కూడా ఇప్పుడు మీలో ఒక్కరిని. కమెంట్స్ ఆల్మోస్ట్ 90% ఫేస్ చేసిన వాళ్ళే, అందరూ వీడియో పెట్టలేరు కదా. ఎందుకంటే ఏమవుతుందో, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో అనే భయం. ఒక బ్రదర్ అయితే మనకి ఇంకొక కమెంట్ పెట్టారనమాట, బ్రో జాగ్రత్త, మళ్ళీ వాళ్ళ పేరు రాకుండా మిమ్మల్ని ఏమైనా చేస్తారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఏం చేస్తారు బ్రదర్, వాళ్ళైతే పెద్దవాళ్ళు అయినొచ్చు, కానీ వాళ్ళు పెరిగింది మన వల్ల.
అలాంటి మనకే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మనం ఇంకేం చేయగలం చెప్పండి. సో నేనైతే ఒక్కటైతే, ఇంకొకరు నెగిటివ్ కామెంట్ ఏం పెట్టారు తెలుసా, వీడు అన్ని రాంగ్ థంబ్నెయిల్స్ పెడతాడు, వీడు మనీ కోసం వెళ్ళాడు, వీడు వ్యూస్ కోసం వెళ్ళాడు అని. మనీ కోసం వెళ్ళింటే నేను ఎందుకు బ్రదర్ నా జాబ్ వదులుకుంటా? నాకు హెల్పింగ్ నేచర్ లేకపోతే వీడియోస్ లో మీ అందరిలో నేను మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక్క ఉద్దేశం నా మైండ్ లో ఉంది. ఎందుకంటే ఉన్నది ఒక్క జీవితంలో, మనము 10 మంది దగ్గర మంచిగా ఉండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి అనే ఒక్క గుణం నాలో వచ్చింది కాబట్టి నేను జాబ్కి రిజైన్ చేసి, మా ఇంట్లో అమ్మ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళాక సీన్ మొత్తం రివర్స్ అయింది. నేను ఎన్నో డ్రీమ్స్ తో వెళ్ళాను, కానీ అక్కడ అసలు సపోర్ట్ చేయరు. ఎందుకంటే జెన్యున్ ఉండే వాళ్ళకి వాల్యూ లేదు ఇప్పుడు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా, అందరూ సపోర్ట్ చేయండి గైస్. అందరూ సపోర్ట్ చేసి మీరు నా అకౌంట్ ని కొంచెం హిట్ అయ్యేలాగా చేస్తే మీకు 100% నాకు ఇందులో వచ్చే ఆ మనీ కూడా అవసరం లేదు. మీరు ఏం చెప్తారో, నేను ఇలా మనీ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ చేస్తా, ఇలా నాకు మనీ వచ్చింది అని. ఆ మనీని ఏం చేయాలో కూడా మీరే కమెంట్ లో చెప్పండి. మనీ కోసం వెళ్ళాడు అంటున్నాడు కదా వాడు, ఎవడో వద్దు, తిట్టడం వద్దు, మనకి ఎందుకు అవసరం లేదు. మనకి అనేవాళ్ళు 100 మంది ఉంటారు. సో నేను మనీ కోసం అయితే వెళ్ళలేదు. నేను మనీ ఒకవేళ యూట్యూబ్ నుంచి నాకు ఎర్నింగ్స్ వచ్చినా కూడా నేను మీకు చెప్తా నేను ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తా. మీరు ఏం చేయమంటారు ఆ మనీని అదే నేను చేస్తా. మీరు కమెంట్ లో నాకు కంటెంట్ కూడా అంతే, మీకు నేను ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో నాకు తెలీదు. సో మీరే చెప్పండి, కంటెంట్ కూడా మీరు నా కమెంట్ లో వేయాలండి, ఆ వీడియో నేను చేస్తా. ఓకే, సో కొంచెం మంచి వీడియోలో చెప్తారు అనుకుంటున్నా. మీరే కంటెంట్ ఇవ్వండి, నేను ఆ కంటెంట్ మీకోసం చేసి పెడతా, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల వచ్చిండే మనీని మీరు చెప్పిందే దానికి నేను యూస్ చేస్తానని నేను మీకు మాటిస్తున్నా. సో హెల్ప్ చేయండి గైస్. మనమైతే జెన్యున్ గా మీలో ఒక్కడు మీ ముందరికి వచ్చి మాట్లాడుతున్నాడు. సో మీరు వచ్చి నాకు హెల్ప్ చేస్తారని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తా. ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా. థ్యాంక్ యూ గైస్.